ఓడిపోయాక నేను వేసిన డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఏమైపోయినాయో తెల్లలేదు నాకు అని అడిగాడు. అతని జేబులోంచి తీసి ఏనాడు ఎవరికి రూపాయి ఇవ్వడం. పరామర్శలు గొర్రెలు కాపరి చనిపోతే చనిపోయినోడు ఇంటికి వెళ్తాం మానేసేసి చంపినోడు భుజం మీద చెయ్యేసుకుని ప్రశ్నపెట్టి చంపేసినోడు గురించి మాట్లాడతాడు. ఎంతగానే మహానుభావయ్య జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీకు లాంటి మహానుభావుని రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా చంపినోడు ఇంటికి వెళ్తాడా చచ్చిపోయినోడు ఇంటికి వెళ్తాడా పరామర్శకి? ఏ నియోజకవర్గాలు చూసినా రౌడీలు గోండాలు ఓడిపోయాక కూడా రుబాబు చేద్దామని ట్రై చేస్తున్నారు. మీ రౌడీయజం మీ గోండాయజం చేయడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడరా నాయన. అన్న వస్తాడు ఆతులు పీకుతాడు అంటే ఎవడో పీకించుకోవడానికి సిద్ధంగా లేడు. ఎవడే మీరే పీకించుకోవాలి తప్ప. వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు చాలా మంచి వ్యక్తి లీడర్స్ ఉన్నారు, కానీ అందరూ నట్టలేదు. ఈ రుబాబ్ చేసి నా కొడుకుల్ని, దొంగ నా కొడుకులు, అవినీతి పరి నా కొడుకుల్ని, ప్రజల సొమ్ము దోసుకుని తినేసి నా కొడుకుల్ని హత్యా ప్రయత్నం చేసి మానభంగాలు చేసి నా కొడుకుల్ని మట్టిగా అంటున్నావు. దయచేసి వైఎస్ఆర్సీపీలో ఉండే మంచి లీడర్స్ని మేము ఎప్పుడు గుర్తిస్తాం. మీకు చంద్రబాబు నాయుడు అంటే పడలేదు, పవన్ కళ్యాణ్ అంటే పడలేదు, బీజేపీ అంటే పడలేదు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, అది పక్కనెడితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి అందులో ఉన్నారు. అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన చేసే రాజకీయం గురించి, ఆయన చేసే విధానం గురించి ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు, మంటలు మానభంగాలు చేసిన వాళ్ళు కావాలా, లేదంటే పరిపాలన చేసిన వాడు నీతి నిజాయితీగా నిలబడ్డ వాళ్ళు కావాలా? చంద్రబాబు నాయుడికి నీతి నిజాయితీ ఉందని లేదని నేను అంటలేదు, ఉందని అంటలేదు. అయితే ఇంతకన్నా దరిద్రం కాదు కదా, ఇంత దరిద్రం కాదు కదా మిగతా పార్టీస్. కనుడు అంతటోడే ఓ చెడ్డోడితో తిరిగితే సావు కనుడు కూడా తప్పలేదు. అలాగా మీరు ఒక చెడ్డ మనిషితో సావాసం చేస్తే చెడ్డ బుద్ధులే వస్తాయి. ఒకసారి ఆలోచించుకోండి. వైఎస్ఆర్సీపీలో ఉండే మంచి లీడర్స్ని మళ్ళీ చెప్తున్నాం, నెంబర్ 1 లీడర్స్ ఉన్నారు. ఇంకా 175 నియోజకవర్గాల్లో గొప్ప నాయకులు ఉన్నారు, సేవా దృక్పథంతో మసులుకుంటే నాయకులు ఉన్నారు. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలనే నాయకులు ఉన్నారు. సేమ్ టైం రౌడీ నా కొడుకులు కూడా ఉన్నారు. ఆ రౌడీ నా కొడుకుల వల్ల ఈ మంచి లీడర్స్కి చెడ్డ పేరు వస్తుంది. ఈ రౌడీ నా కొడుకులు చేసి పని ఏంటి? రోడ్డు మీదకి వచ్చి రుబాబు చేయడం, మా అన్నత్తి వేసేస్తాడంటాం, మా అన్నత్తి ఇలా పీకేస్తాడంటాం. ఈ నా కొడుకులు చెప్పుకు తిరగడమే. ఒకట రౌడీ నా కొడుకులు అన్నా పోవాలి, లేదా మంచి లీడర్స్ బయటకన్నా రావాలి. ఆవిడ రౌడీ నా కొడుకులకి నోరు మూతడిపోద్ది. ఈ మంచి లీడర్స్ని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి తీరు కానీ, మాట తీరు కానీ, అతని బిహేవియర్ కానీ, అతని వ్యవహారం కానీ ఏమి బాలే. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చూసుకోవయ్యా. నువ్వు ఎవరి కోసం వెళ్ళి బాధుల కోసం మాట్లాడుతున్నావా, లేదనుకుంటే నష్టం చేసినోడు కూడా వెళ్ళి మాట్లాడుతున్నావా? జై భీమ్, జై జనసేన.